హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ ఫ్రై అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను చిక్కుడుగాయలు 1/2 కిలో తీసుకున్నానండి. ఈ చిక్కుడుగాయల్ని శుభ్రంగా ఒలిచి ఒక బౌల్లోకి తీసుకొని నేను శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇలా కడిగిన తర్వాత ఒక గిన్నె తీసుకొని చిక్కుడుగాయలన్నిటినీ ఈ గిన్నెలోకి వేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం ఉడకపెట్టుకోవాలి. ఇలా గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని రుచికి సరిపడినంత కాకుండా కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి గ్యాస్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 టేబుల్ స్పూన్ల పొట్నాల పప్పులండి. ఇందులోకి ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. అలాగే కారం ప్లేస్లో మీరు ఎండుమిర్చినైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 10-15 వెల్లిగడ్డలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని గ్రైండర్లో మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఈ పొట్నాల పప్పుల ప్లేస్లో శనక్కాయ పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఈలోపు మనం చిక్కుడుగాయలను ఉడికినాయో లేదో చూద్దాం రండి. చూశారుగా చిక్కుడుగాయలు ఉడికిపోయాయి. ఈ వాటర్ అన్నీ వంపేసుకుందాం. అలాగే ఈ చిక్కుడుగాయల్ని తాలింపు కోసం ఒక స్టవ్ వెలిగించి అందులోకి ఒక కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పును కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే వీటిని సపరేట్గా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని కొంచెం పసుపును యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇవి కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఇందులోకి మనము వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసి కొంచెం నేనైతే ఎక్కువగానే వేసుకున్నానండి. మీరు కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు అనేది చిక్కుడుకాయలతో పాటు ఎర్రగా లైట్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేలాగా వీటిని కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు వేయించుకుంటే ఉల్లిపాయలు అనేది ఎర్రగా వస్తాయి. తర్వాత 2-3 నిమిషాలు ఉడికించుకోవటానికి మూత పెట్టి మనం కవర్ చేసి మరో 2 నిమిషాలు ఉడికించుకుందాము. తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు గరిటెతో కలిపి వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు, ఉల్లిపాయలు అనేది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని మొత్తాన్ని ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటిని ఇలా కలుపుకోవడం వలన ఈ పౌడర్ అనేది చిక్కుడుకాయలకి బాగా పడుతుంది. ఇలా కలుపుకొని మరో 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకుందాం సన్నని మంట మీదే, లేకుంటే అడుగు అంటుతుందని చూసుకొని మీరు ఫ్రై చేసుకోవాలి. పౌడర్ వేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవటం వలన పచ్చి వాసన లేకుండా ఉంటుంది. అందుకే మనం మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా ఈ చిక్కుడుకాయల్ని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనము సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా ఇందులోకి మనము వేసుకోవాలి. కొత్తిమీర వేయటం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసాక ఇలా కలుపుకొని మరో 2 నిమిషాలు వీటిని కుక్ చేసుకుందామండి. ఈ చిక్కుడుకాయ ఫ్రై అనేది ఇలా చేసుకోవటం వలన చాలా బాగుంటుంది. ఈ ఫ్రై పప్పుచారులోకి, చపాతీలోకైనా, రోటీలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. దేంట్లోకైనా ఎందులోకైనా మీరు తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం తీసేసుకోవాలండి. అంతేనండి, ఈ చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా చిక్కుడుకాయ ఫ్రైని మీరు చేసుకొని తిన్నారంటే మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా